వెల్కమ్ టు జ్ఞాన ప్రసన్న ఆస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం నీచ గ్రహాలు మంచి ప్రయోజనాలు ఇస్తాయా అనే అంశం. ఇక ఒక గ్రహం బలంగా పనిచేయడానికి కనీసం సమం అనే స్థితిలో ఉండాలి. ఈ స్థాయి కంటే దిగువకు వెళ్ళినప్పుడు అంటే శత్రుస్థానం, గ్రహణం, అస్తంగత్వం, నీచం మొదలైన స్థితులకు వెళ్ళినప్పుడు ఇందులో నీచం అనే స్థితి తీవ్ర ఫలితాలనిస్తుంది. ఒక గ్రహం నీచం అవుతే పూర్తిగా తన బలాన్ని కోల్పోయి తన ఆధిపత్య కారకత్వ విధులను నిర్వర్తించే అర్హతను కోల్పోయిందని అర్థం. ఉదాహరణకు ఒక మేషలగ్న జాతకం, లగ్నానికి పంచమ స్థానాధిపతి రవి భగవానుడు తులలో నీచ స్థితిని పొందారంటే ఈ రవి భగవానునికి ఏ విధంగానూ నీచభంగం ఏర్పడలేదంటే జాతకుడికి పంచమ స్థానం యొక్క ఆధిపత్యం మరియు రవి యొక్క కారకత్వాలు దొరికే అవకాశం ఉండదని అర్థం. అదేవిధంగా ఇంకొక ఉదాహరణ, ఒక కుంభలగ్న జాతకం, లగ్నానికి 3వ స్థానంలో శని నీచం అనే బలహీన స్థితిని పొంది ఉంటే లగ్నాధిపతి నీచం అనే స్థితిలో ఉన్నారు కాబట్టి జాతకుడు ఆత్మవిశ్వాసం లేని వ్యక్తిగాను, ఎల్లప్పుడూ ఇతరుల ఇష్టాయిష్టాలకు లొంగిపోయే వ్యక్తిగా మారే ప్రమాదం కూడా ఉంది. ఇలా గ్రహాలు నీచమనే స్థితిని పొంది ఉంటే జాతకం బలహీనంగా మారుతుంది అనే విషయం మరచిపోకూడదు. కానీ అదే సమయం ఈ నీచ గ్రహాలు మంచి ఫలితాలను ఇవ్వలేకపోతాయా అని అడిగితే దానికి అనేక నియమ నిబంధనలు ఉన్నాయని చెప్పవచ్చు. ఒక గ్రహానికి సరైన మార్గంలో నీచభంగం ఏర్పడితే ఆ గ్రహం తిరిగి బలాన్ని పొందుతుంది. అప్పుడు ఆ గ్రహం మంచి ఫలితాలను అందించగలిగే అర్హతను కలిగి ఉంటుంది. కాబట్టి మీ లగ్నాధిపతి కానీ, పంచమాధిపతి కానీ, దశమాధిపతి అనే ముఖ్యమైన పనులను చేసే స్థానాధిపతులైనా సరే నీచ స్థితిలో ఉండి సరైన మార్గంలో నీచభంగాన్ని పొందితే వాళ్ళు నిర్వహించగలిగే ముఖ్యమైన పనులను చేసే బాధ్యతను కలిగి ఉంటారు. అదే సమయం 6వ స్థానాధిపతి, 8వ స్థానాధిపతి, 12వ స్థానాధిపతులు అంటే దుస్థానాధిపతులు నీచం అనే స్థితి నుండి ప్రాపర్గా నీచభంగ రాజయోగాన్ని పొందితే వీళ్ళు ఆ స్థానం యొక్క చెడు ఫలితాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. ఒక నీచం పొందిన గ్రహం మన లగ్నానికి మిత్రగ్రహమా శత్రుగ్రహమా అని అంచనా వేయడం చాలా ముఖ్యం. కానీ 12 లగ్నాలకు 12 స్థానాలు ఏదో ఒక విధంగా పనిచేయడానికి బాధ్యతను వహిస్తాయి. కాబట్టి అన్ని గ్రహాలకు కనీస బలం కలిగి ఉండడం చాలా ముఖ్యం. ఇప్పుడు లగ్నానికి అష్టమాధిపతి, లగ్నానికి అవయోగి అనుకుందాము. అయితే ఆయుష్ వద్దని ఎవరైనా అనుకుంటారా? ఆకస్మిక అదృష్టం వద్దంటారా? విదేశీ ప్రయాణాలు వద్దంటారా అని అడిగితే లేదని చెబుతాము. అప్పుడు నీచగ్రహము మనకు కొన్ని సందర్భాలలో అవసరమైన గ్రహంగా మారుతుంది. సో కరెక్ట్ అయిన నీచభంగం అనేది చాలా చాలా ముఖ్యం. ఇక ఒక సరైన నీచభంగాన్ని ఎలా నిర్ణయిస్తారు అంటే నీచగ్రహానికి స్థానమిచ్చిన గ్రహం వేరే స్థానాల్లో ఉచ్చం, మూలత్రికోణ బలాన్ని పొందినా లేదా తన స్థానంలోనే ఉన్నా ఆ గ్రహానికి నీచభంగం ఏర్పడుతుంది. ఉదాహరణకు ఒక వృషభ లగ్నం, ఈ లగ్నానికి అధిపతి శుక్రుడు పంచమ స్థానంలో నీచం అనే స్థితిని పొంది ఉన్నారు. ఇప్పుడు స్థానమిచ్చిన అధిపతి బుధుడు అదే స్థానంలో స్వంత రాశి, మూల త్రికోణ రాశి, ఉచ్చ రాశి అనే 3 బలాలను
పొందుతారు. కాబట్టి బుధుడు ఆ స్థానంలోనే ఉంటే శుక్రుడికి నీచభంగం ఏర్పడుతుంది. ఇక్కడ ఉచ్చగ్రహంతో కలిసి ఉన్నారు కాబట్టి నీచభంగ రాజయోగం ఏర్పడుతుంది. సో శుక్రుడు ఈ జాతకుడికి తన కారకత్వ ఆధిపత్య ఫలితాలనిచ్చే బాధ్యత కలిగి ఉంటారు. అయితే ఇందులో ఉన్న ఇంకొక సూక్ష్మం ఏమిటి అంటే, వృషభ లగ్నానికి శుక్రుడు లగ్నాధిపతి కాక 6వ స్థానాధిపతి కూడా కావున 6వ స్థానాధిపతి బలంగా ఉన్నారని తీసుకోవాలి. అప్పుడు 6వ స్థానాధిపత్య పనులు కూడా చేస్తారు. శుక్రుడికి బుధుడితో కలిసి ఉండడం ద్వారా నీచభంగం ఏర్పడిందనే విధి అప్లై అవుతుంది. చంద్ర కేంద్రంలో శుక్రుడు ఉంటే నీచభంగం ఏర్పడుతుందనే మరొక విధి కూడా ఉంది. తర్వాత పరివర్తనా యోగం పొందడం వల్ల కూడా శుక్రునికి నీచభంగం ఏర్పడుతుంది. ఉదాహరణకు శుక్రుడు కన్యలో ఉండి బుధుడు తులలో ఉన్నప్పుడు పరివర్తనా యోగం ద్వారా నీచభంగం ఏర్పడుతుంది. అంతేకాక శుక్రుడు వర్గోత్తమ బలాన్ని పొందిన నీచభంగం ఏర్పడుతుంది. ఈ విధంగా ఒక గ్రహం సరైన మార్గంలో నీచభంగం కలిగి ఉంటే ఆ గ్రహం తన కారకత్వ ఆధిపత్య సత్ఫలితాలను ఇచ్చే బాధ్యతను కలిగి ఉంటుంది. ఆ తరువాత ఇంకొక సూక్ష్మ విషయం, సహజ శుభగ్రహాల కలయిక వీక్షణ ఉంటే ఆ గ్రహం నీచభంగాన్ని పొందే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఉదాహరణకు ఒక వృశ్చిక లగ్నం కర్కాటకంలో కుజుడు నీచం అనే స్థితిలో ఉన్నారు. ఇక్కడ లగ్నాధిపతి భాగ్యస్థానంలో నీచం పొందారు. ఈ కుజుడిని మీనంలో ఉన్న గురువు తన పంచమ దృష్టితో వీక్షిస్తే గురువు లగ్నశుభుడు, సహజ శుభగ్రహం కాబట్టి కుజుడికి నీచభంగం ఏర్పడి మంచి ఫలితాలనిచ్చే సామర్థ్యం కలిగి ఉంటారు. అయితే మనం లగ్నాధిపతి కుజుడు నీచమయ్యాడు, జాతకుడికి ఆత్మవిశ్వాసం ఉండదని, ఆర్థిక విజయం ఉండదని, పురోభివృద్ధి ఉండదని అనుకుంటాము. బట్ అతను బాగా చదివి డాక్టర్గా ఎదిగి ఆర్థిక అభివృద్ధిలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఇదే ఇందులో ఉండే సూక్ష్మ రహస్యం. ఒక గ్రహం స్వంత రాశి ఉచ్చ స్థానంలో ఉండి కూడా చెడు ఫలితాలను ఇచ్చే అర్హతను కలిగి ఉన్నట్లే నీచ స్థానంలో ఉన్న గ్రహంలో కూడా మంచి ఫలితాలనిచ్చే సూక్ష్మ బలం దాగి ఉంటుంది. జ్యోతిష్యం అనేది మనం ఉపరితలంపై చూసే నిబంధనలకు లోబడి ఉండదు. వందల కొద్ది నియమాలు దాగి ఉంటాయి. సో ఒక నీచ స్థితిని పొందిన గ్రహం మంచి ఫలితాలనిస్తుందా అని అడిగితే ఖచ్చితంగా సరైన మార్గంలో తన బలాన్ని తిరిగి తెచ్చుకునే గ్రహం మంచి ఫలితాలనిచ్చే బాధ్యత కలిగి ఉంటుంది. ఇంకొక విషయం ఏమిటి అంటే, ఆ నీచ గ్రహం మీ లగ్నానికి అవయోగ గ్రహమై పాపగ్రహమై దుస్థానాధిపతిగా ఉన్న పక్షం ఆ స్థాన ఫలితాలను కూడా కలిపే ఇస్తారని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుంటాను. ధన్యవాదాలు.